హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చాలా 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 రోజుల తర్వాత ఈ వీడియో అనమాట. గార్డెనింగ్ గురించి నేను మళ్ళీ గార్డెన్లో కొత్త మొక్కలు వేయడం స్టార్ట్ చేశాను. ఎస్పెషల్లీ ఈ జూన్ నెలలో మనం ఏ మొక్కలైతే వేసుకోవడానికి అనువుగా ఉంటుంది అనేది నాకు ఈ 2 ఇయర్స్ పెట్టి ఎస్పెషల్లీ అర్థం అవ్వలేదు. ఈ ఇయర్ కొంచెం నాకు ఒక క్లారిటీ ఉంది. నా క్లారిటీ తగ్గట్టు మరీ ఎక్సాటిక్ ప్లాంట్స్ అయితే కాదు, వెరైటీస్ కాదు. ఆ మినిమం బెండకాయ, వంకాయ, చిక్కుడుకాయ, ఈ వెరైటీస్లో మిర్చి, వీటిలో మనం ఏం యూస్ చేసుకోవచ్చు. ఈ జూన్ అంటే వర్షాకాలపు పంట మనం ఇప్పుడు జూన్లో వేసుకుంటే అది నారు వచ్చి మంచిగా స్టేజ్ వచ్చి మనకు పూత పింద కాయ దశకు వచ్చే వరకు వర్షాకాలం వస్తుందన్నమాట. ఈ సీజన్లో మనం ఏమేమి వెరైటీస్ వేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో అయితే మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పోయినసారి సీజన్లో నేను దాచిపెట్టుకున్న వెరైటీస్ అయితే 3 వెరైటీస్ అనమాట. అవి వచ్చేసి చెట్టు చిక్కుడు వెరైటీ అయితే నేను దాచిపెట్టుకున్నాను. ఇంకా అంతేకాకుండా రెడ్ చిక్కుడు కూడా దాచిపెట్టుకున్నాను. ఇంకా బెండ, ఈ 3 అయితే నాకు బాగా వచ్చాయి. మిగతావి నేను వంకాయలో ఫెయిల్యూర్ అయిపోయాను. లీఫీ వెజిటబుల్స్ కూడా నాకు బాగా వచ్చాయి. లీఫీ వెజిటబుల్స్ ఏంటి అని అంటే మనం 2 బ్యాచెస్ వేసుకున్నాము అంటే ఒక బ్యాచ్ మనం కోసుకునే వరకు ఇంకొక బ్యాచ్ పెరుగుతూ ఉంటుంది, గ్రోత్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాచ్ కోసుకునే లోపు మళ్ళీ ఇది గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా ఇప్పుడు తోటకూర ఉందంటే 2 పాట్స్లో, గోంగూర ఉందంటే 2 పాట్స్లో, చుక్కకూర 2 పాట్స్, అట్లా లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం 2 బ్యాచెస్ వేసుకోవాలన్నమాట. ఇంకా నేను దాచిపెట్టుకున్నవి అయితే ఇవి. నేను ఇంకా రీసెంట్గా తెప్పించుకున్నవి వచ్చేసి బీన్స్, నేతిబీర, ఇంకా వచ్చేసి గ్రీన్ క్యాప్సికమ్ కూడా మనకి రైనీ సీజన్లో బాగానే వస్తుంది. రౌండ్ బ్రింజల్, ఇంకా చెట్టు చిక్కుడు నేను ఆల్రెడీ దాచిపెట్టుకున్నాను, ఇంకా మళ్ళీ తెప్పించుకున్నాను కూడా. మిర్చి, మామూలు రెగ్యులర్ మిర్చి మనకు వస్తుంది. లాంగ్ సోరా, ఇది వర్షాకాలం సీజన్లో ఉన్నటువంటివి మనము తెప్పించుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బీర కూడా వస్తుంది. గ్రీన్ కాకర కూడా మనకు బాగానే వస్తుంది, పాదులు. ఇంకా ఆల్ టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ మనం ఎప్పుడైనా కానీ పెట్టుకోవచ్చు, తెలుసు కదా. ఇంకా గోంగూర, ఇది కొత్తిమీర అన్నమాట. ఇది వచ్చేసి తోటకూర. ఇంకా నేను పాలకూర, ఇది వచ్చేసి మళ్ళీ బచ్చలి కూర, ఇది వచ్చేసి రెడ్ తోటకూర, ఇది వచ్చేసి చుక్కకూర, ఇది వచ్చేసి గోరుచిక్కుడు అన్నమాట. ఇవన్నీ కూడా, ఈ వెరైటీస్ అన్నీ కూడా నేను వేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ చూపించిన వెరైటీస్ అన్నీ ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లో మనం వేసుకోవచ్చు అనమాట. నేను చాలా వీడియోస్ చూసి కాంబినేషన్స్ ఏమున్నాయి, ఎందుకంటే మనం వేసినా లాస్ అయిపోవద్దు కాబట్టి, మట్టి మనకి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే దాని గురించి మనం ఇంకెంతో ఫెర్టిలైజర్స్ వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, దాని మీద మన టైం లాస్. కాబట్టి ఏది మనకు పండుతుంది ఆ సీజన్లో వేసుకోవచ్చు, క్యాపబిలిటీ ఉన్నవి మాత్రమే వేసుకోవాలి అని నాకు ఈ ఇయర్కి నాకు జ్ఞానోదయం అయిందనమాట. అది మీతో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో ప్లీజ్ చేశాను. ప్లీజ్ వీడియో మాత్రం మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, లవ్ యూ ఆల్.